అందరికి నమస్కారం అండి. నిన్న రాత్రి జన్వాడ ఫామ్ హౌస్లో రాత్రి రేవ్ పార్టీ చేస్తుంటే పోలీసు వాళ్ళు దాడి చేసిండ్రు. ముఖ్యమంత్రి గారు ఒకవైపు డ్రగ్స్ నిర్మూలించాలి, డ్రగ్ ఫ్రీ తెలంగాణ చేయాలని ఆయన కష్టపడుతుంటే కేటీఆర్ గారి స్వయాన బావమర్ది రాజ్ పాకల గారు నిన్న రేవ్ పార్టీ అరేంజ్ చేసిందని చెప్పేసి నిన్న పోలీసు వాళ్ళు దాడులు చేయడం జరిగింది. ఇదంతా కూడా మీడియా సిబ్బంది కూడా అందరూ కూడా బయటపెట్టింది. ఎంతటి వారైనా సరే దీంట్లో బయటికి రావాల్సిందే, వాళ్ళ ఐడెంటిటీ బయట పెట్టాల్సిందే. ఎందుకనంటే మనము విధంగానైతే డ్రగ్స్ లోబడి మన యువతరం అంతా కూడా బానిసలైతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇంత కఠినమైన చర్యలు తీసుకొని ఒక యజ్ఞం కింద డ్రగ్ ఫ్రీ తెలంగాణ చేయాలని ఆలోచిస్తుంటే స్వయాన కేటీఆర్ బామర్దే ఇలాంటి రేవ్ పార్టీలు అరేంజ్ చేయడము. దీనికి కేటీఆర్ గారు బయటకు వచ్చి సమాధానం ఇవ్వాలి. ఎందుకనంటే కేటీఆర్ గారు నిన్న ఈ జరిగిన దాని గురించి ప్రతి దాని గురించి స్పందిస్తారు కదా. సొంత బామర్ది మీద నిన్న రేడ్ జరిగింది. దాంట్లో ఒక మనిషి డ్రగ్ కూడా మన పాజిటివ్ కూడా రావడం జరిగిందని సమాచారం వస్తుంది. కాబట్టి ఫారెన్ లిక్కర్ కూడా దొరికిందంట. లిక్కర్ లైసెన్స్ లేకుండా ఇట్లాంటి పార్టీలు అరేంజ్ చేసుకుంటూ వాళ్ళు ఏమి మెసేజ్ ఇద్దామనుకుంటారు సమాజంకి అనేది కూడా కేటీఆర్ గారు వెంటనే స్పందించాలని చెప్పి నేను కేటీఆర్ గారిని సూటిగా అడుగుతున్నా. కేటీఆర్ గారు మీరు స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు మీరు డ్రగ్ ఫ్రీ స్టేట్ కావాలనుకుంటున్నారా, లేకపోతే యువత అంతా కూడా డ్రగ్స్ లో మైకంలో ఉండాలని చెప్పి మీరు కోరుకుంటున్నారనేది మీరు స్పష్టంగా మీరు చెప్పాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.